ప్రకాశం జిల్లాలో భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతారావు అందిస్తున్నారు. అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. భానుడి ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉత్తర కోస్తా, అలాగే రాయలసీమ పలు ప్రాంతాల్లో వెండని వేడిమి ఉష్ణోగ్రతలు అయితే 43 డిగ్రీలు నుండి 45 డిగ్రీల వరకు వీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వేడిమి తాటికి తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే రాయలసీమ కానీ ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రకాశానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలు సెల్సియస్ నమోదవుతుంటే, అలాగే మార్కాపురం జిల్లాకి సంబంధించి మార్కాపురం జిల్లా మొత్తం మీద 43-45 డిగ్రీలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఎండ వేడిమిని తట్టుకోవడానికి ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లల నుంచి వృద్ధులు ఈ ఎండ వేడిమిని తట్టుకోలేక అల్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కపోతతో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే వాతావరణ శాఖ అయితే ఏదైతే ఉందో ప్రజలకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ ఎండలకి బయటికి రాకుండా ఉంటే మంచిదని తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే కార్మికులు, కర్షకులు ఉన్నారో పనిచేసుకునేవారు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మీ పనులు చేసుకోవాలని తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తూ ఉంది. అలాగే రేపటి నుండి ఇలాగే స్కూల్ విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అదే ఈ ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఇటు ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. అలాగే గత 2-3 రోజుల్లో కూడా 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఎండ వేడిమిని తట్టుకోవడానికి ప్రజలు పలు రకాలైన ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇటు బయటికి వచ్చే ఎవరైనా కానీ కాటన్ దుస్తులు ధరిస్తూ, అలాగే టోపీ, సన్ గ్లాసులు అలాంటివి ధరించాలని చెప్పేసి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే శీతల పానీయాలకు సంబంధించి ఇలాగే తరచూ వాటర్ తాగుతూ, అలాగే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అలాంటి పానీయాలు తాగి ఉపశమనం పొందాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే అయితే వైద్య శాఖ అధికారులు ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే డీహైడ్రేషన్కి లోనవ్వకుండా శీతల పానీయాలు తాగాలని, అలాగే ఓఆర్ఎస్ లాంటి శీతల పానీయాలు తీసుకొని ఉపశమనం పొందాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పేసి వైద్య శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ వేడిమి తట్టుకోవడానికి ఇటు జిల్లా యంత్రాంగం కూడా పలు చోట్ల గ్రామాలలోనూ అటు పట్టణాలలోనూ చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు నీరుని అందించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇటు ఇప్పటికే కలెక్టర్లు పలు గ్రామాలలోని అధికారులకైతే సూచించిన పరిస్థితి ఉంది. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా నిమ్మరసం లాంటివి, అలాగే మజ్జిగ లాంటివి కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ వాతావరణం, ఈ వేడిగాలులు ఈ రానున్న రోజులలో ఇంకా ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. ఇది ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఉంటే ఇక మే నెలలో కూడా భయంకరంగా ఎండలు ఉండే విధంగా ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ ఎండలే కాకుండా ఇటు విభిన్నమైన వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుందని చెప్పుకోవాలి. ఉదయం సాయంత్రం వరకు 4 గంటల వరకు అయితే ఎండలు విపరీతంగా కాస్తూ ఉండటం, తర్వాత సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆ వర్షాలు తాటికి విపరీతమైన వడగండ్ల వర్షాలు కురిసి ఇటు పంట నష్టం జరుగుతుంది, అటు ప్రాణ నష్టం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాతావరణానికి శాఖకు సంబంధించిన సూచనలు పాటిస్తూ ప్రజలు తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే, అటు వైద్య శాఖ అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ప్రశాంత్తో కాంతారావు, స్వతంత్ర న్యూస్, ప్రకాశం జిల్లా.